తమ టీచర్ను తమ స్కూల్కి తిరిగి పంపాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. స్కూల్ గేటు ముందు ఎండలో కూర్చొని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలియజేసిన ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామంలో చోటు చేసుకుంది. కాకరవాయి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు పాఠాలు బోధించే ఉపాధ్యాయుడు శివరాం గత 3 నెలల క్రింద డిప్యూటేషన్ మీద వెళ్లిపోయాడు. అప్పటి నుండి స్కూల్లో తెలుగు పాఠాలు చెప్పే వారే లేరు. మరో 3 నెలలలో వార్షిక పరీక్షలు ముంచుకొస్తుంటే 3 నెలలుగా తమకు ఒక్క పాఠం కూడా చెప్పడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. డిప్యూటేషన్ పై వెళ్లిన ఉపాధ్యాయుడు శివరాం తిరిగి స్కూల్కు పంపాలంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మాకు దసరా హాలిడేస్ నుండి శివరాం సార్ రావటం లేదు. తెలుగు సిలబస్ చాలా వెనుకబడిపోయింది. 10th క్లాస్ మేము ఇంకా ఒక 2 నెలలు ఉంటే మాకు ఎగ్జామ్స్ దగ్గర పడతాయి. ఇంకా మా సార్ రావాలని అందరం అనుకుంటున్నాం. మాకు తెలుగు ఇప్పుడు సిలబస్ అయిపోవడానికి వస్తాయి. వేరే సబ్జెక్ట్ అయితే సిలబస్ అయిపోయాయి కొన్ని. తెలుగు సబ్జెక్ట్ ఇంకా కాలేదు. 5th లెసన్ దగ్గరే ఆగిపోయింది. చాలా వెనుకబడ్డది. బోర్డు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. ఆ జీతం మాత్రం ఇక్కడ తీసుకుంటున్నారు కానీ లెసన్ పాఠాలు మాత్రం వేరే పైన పెళ్లి చెప్తుండ్రు. సార్ ఇక్కడికి వచ్చి చెప్పాలని ఆశిస్తున్నాను. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గత 3 నెలలుగా మా పాఠశాలలో తెలుగు టీచర్ లేక ఇబ్బంది పడుతున్నారు. మా టీచర్ని మాకు రావాలని డిఓ గారిని సంప్రదించడం జరిగింది. డిఓ గారు మీ డిప్యూషన్ మీద వెళ్ళే సార్ని మీరు తెచ్చుకోండి అని చెప్పేసి అక్కడికి వేరే స్కూల్ వేరే టీచర్ని కేటాయించడం జరిగింది. అయినప్పటికీ ఆ సార్ మా దగ్గర రావడం లేదు. మా పిల్లలు ఎంతో నష్టపోతున్నారు. 3 నెలల్లో బోర్డు ఎగ్జామ్ ఉన్న సందర్భంగా మా పిల్లలు తెలుగు సబ్జెక్టులో వెనకబడి ఉన్నారు. వారి తీవ్ర నష్టం జరుగుతుంది. ఈ విషయం మీద డిఓ గారు స్పందించి మా టీచర్ని మాకు పంపించవలసిందిగా వారిని డిమాండ్ చేస్తున్నాము.